మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నెల్లూరులో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ మంత్రి కాకాణి, ఎమ్మెల్సీలు పర్వతరెడ్డి, మేరుగ మురళి, సిపిఐ నేతలు, డాక్టర్లు, న్యాయవాదులు హాజరయ్యారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న కూటమి ప్రభుత్వం పట్టించుకోకపోవటం దారుణమన్నారు. 1,00,000 కోట్లతో అమరావతిని అభివృద్ధిని చేస్తున్న కూటమి సర్కార్కు 6,000 కోట్లతో మెడికల్ కాలేజీలను నిర్వహించలేరా అని ప్రశ్నించారు. ప్రభుత్వానికి ఏమాత్రం చీమ కుట్టినట్టైనా లేకుండా మీ పని మీది, మా పని మాదే అన్నట్లుగా వ్యవహరిస్తూ ఒక పక్క ప్రైవేటైజేషన్కి సంబంధించి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్కి సంబంధించినటువంటి టెండర్లు పిలవడం, వాటిని ఫైనలైజ్ చేసేస్తాం, దాని ద్వారా అనుకున్నటువంటి విధంగా మేము ముందుకు వెళ్తాం తప్ప మీరు ఏది మాట్లాడినా సరే చెమిటి వాడి ముందు శంఖం ఊదినట్టే ఉంటుంది తప్ప మా పని మాదే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు నాకు విజన్ ఉందని చెప్పారు, మంచిదే. ఈరోజు ఎందుకంటే రాజకీయ విమర్శలు చేయదలుచుకోలేదు కాబట్టి. కానీ ఈరోజు ఆయన విజన్ ఏమైంది, ఇందువల్ల ఎవరి ప్రలోభాలకి గురై ఈరోజు వాటిని ప్రైవేటైజ్ చేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నారనేటువంటిది ప్రధానంగా ఈరోజు సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ప్రశ్న.